సాల్వ్ చేస్తున్నారా? హలో సార్ ఈక్వేషన్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు అని తీసుకున్నాను సార్. అంటే అది ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాను సార్, 1x ప్లస్ 1 అలా చేస్తే y వాల్యూస్ 2ను 3ను సేమ్ వచ్చింది. నెక్స్ట్ 5 4 y వాల్యూస్ ఉన్నాయి కదండి సార్, అక్కడ డిఫరెన్స్ 1 -1 వస్తుంది సార్. m వాల్యూ ఏంటిది, c వాల్యూ ఏంటిది లైన్ ఈక్వేషన్ లో? 1 1 సార్, 2ను 1 తీసుకున్నాను సార్. y ఈక్వల్స్ టు x ప్లస్ 1 అంటున్నారు. ఎస్ సార్. ఇది మీరు చూసి చెప్తున్నారు డేటాని, అంతేనా? నేను అలా అనట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి కదా, మీకు గ్రేడియంట్ డీసెంట్ వాడి చేయాలి. m1 c1 వాల్యూస్ కనుక్కోవాలి, తర్వాత m2 c2 వాల్యూస్ కనుక్కోవాలి. మిగతా నాకు రాలే, నేను అలాగే కనుక్కున్నా. ఎలా నిఖిత? వాల్యూస్ బట్టి ఏది వాల్యూస్ ఇంజెక్ట్ చేస్తే లైన్ ఈక్వేషన్ వస్తుంది అని. బట్ అది కాదు కదా మన టాస్క్. గ్రేడియంట్ డీసెంట్ తోటి సబ్స్టిట్యూషన్ చేయాలి కదండి సార్. ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కున్నాం కదా, 1 విత్ by రెస్పెక్ట్ m టు సి. పెట్టినాం కదా. ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు m, విత్ రెస్పెక్ట్ టు టీసీ మనం కనుక్కున్నాము పార్షియల్ డెరివేటివ్స్. వీటిని యూజ్ చేస్తూ ఈ ఫార్ములాని, ఎంకి ఫార్ములా, సికి సీన్ ఈక్వల్ టు సి వరల్డ్ మైనస్ ఆల్ఫా, ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసి m1 c1 m2 c2 వాల్యూస్ కనుక్కోవాలి. సార్ మీరు m0 0 అన్నారు కదండి సార్. అవును, m0 c0 ఇనిషియల్ వాల్యూస్ ఇవి, అంటే m ఓల్డ్ c ఓల్డ్ వాల్యూస్ అన్నట్టు. అప్పుడు 0 అంటే m1 0 వస్తుంది సార్. m1 0.1 వస్తుందా సార్? m1 అసలు మీరు ఏం చేశారు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు m1 ఈక్వల్స్ టు m0. ఒక స్టెప్ నేను చూపిస్తాను. m0 మైనస్ ఆల్ఫా, అదే కదండి సార్. m0 మైనస్ ఆల్ఫా పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు m ఎట్ m0 c0. ఇప్పుడు ఇక్కడ m0 అంటే 0 మైనస్ 0.1. ఇప్పుడు ఇక్కడ m0 c0 అంటే ఏంటిది? m0 0 c0 0. L లాస్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ m ఉంది. డెల్టా లాస్ డెల్టా m ఫార్ములా ఏంటిది? 1/m ఇంటూ సిగ్మా i ఈక్వల్స్ టు 1 మళ్ళీ m ఇంటూ yi మైనస్ mxi ప్లస్ c ఇంటూ మైనస్ xi. ఫస్ట్ నాకు ఆ ఫార్ములా చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఆ ఫార్ములా రాస్తాను నేను. 1/m డెల్టా m 1/m summation i equals to 1 to m yi minus mxi plus c sir. Minus xi sir. ఇంటూ మైనస్ xi. Yes sir. ఇప్పుడు నాకు ఈ ఫార్ములాని నేను ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి. సో m1 ఈక్వల్స్ టు 0 మైనస్ 0.1 ఇంటూ, ఇప్పుడు ఇది కనుక్కోవాలి నేను. ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవడం అంటే ఏంటిది? ఈ ఫార్ములానే కదా అది. డెల్టా m డెల్టా పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ l విత్ రెస్పెక్ట్ టు m అంటే ఈ ఫార్ములా నథింగ్ బట్ ఇదేనా? కింద ఫార్ములానే కదా. ఇప్పుడు కింద ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఆన్సర్ ని ఇక్కడ పెట్టాలి ఇప్పుడు మనం. మరి ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుంటున్నా, డెల్టా m వాల్యూ కనుక్కుంటున్నా. 1/m అంటే ఎన్ని శాంపిల్స్ మనకి మొత్తం? 0. 4 శాంపిల్స్ మనకి. ఎందుకు? 4 రోస్ ఉన్నాయి కాబట్టి. సో 1/4 సిగ్మాని తీసేస్తున్నా. మీకు ఇక్కడ క్వశ్చన్ తెలుస్తుందని నేను ఏం చేస్తున్నా అనేది. సిగ్మాని తీసేస్తున్నా ఇప్పుడు. అర్థమైంది. సిగ్మాని తీసేస్తే ఇప్పుడు ఇక్కడ yi ప్లేస్ లో ఏం పెడతాను నేను?
1 సార్. y1 1 sir. y1. m ప్లేస్ లో 4 m ప్లేస్ 4 sir. ఆ m అనేది ఇది నెంబర్ ఆఫ్ రోస్, ఇది ఈ m వేరు ఈ m వేరు. ఇక్కడ మొత్తం Zero, ఎన్ని sir. శాంపిల్స్ ఉంటాయో అవి. ఈ m ఏంటిది ఇక్కడ m0 c0 ఇది. 0 sir. 0 ఓకే, ఇది క్లారిటీ ఉంది కదా హర్ష, ఈ m వేరు ఆ m వేరు అని. yes sir. ఓకే, ఇప్పుడు 0 పెడుతున్నాం అంటే ఏంటిది మైనస్ ఆఫ్ 0 ఇంటూ xi ప్లస్ c ప్లేస్ లో1 c0 sir. అంటే 0 సార్. 0 C0 I into said 0. xi. xi ఏంటిది ఇక్కడ మైనస్ xi అంటే అంటే i ప్లేస్ లో 1 పెట్టాలి కదా సార్, -x1. మైనస్ x1. ఇప్పుడు x1 ఏంటిది అంటే x టర్మ్స్ ఇచ్చింటారు కదా సార్, x 1 2 3 4 అని 1 పెట్టాలి కదా సార్. అవును, x1 అంటే ఏంటిది ఇక్కడ 1. 1 సార్. సో -1 ఇక్కడ. సో ఫస్ట్ టర్మ్ ఏమైంది 0 sir. 1 sir. -1. Yes sir. హలో, అర్థమైంది ఇక్కడ ఏమైంది. సార్ మళ్ళీ చెప్పండి సార్ ఇంకొకసారి. ఇప్పుడు ఇక్కడ i ఈక్వల్స్ టు 0 కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మొత్తం ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ 4 స్టెప్స్ క్యాలిక్యులేట్ చేయాలి. i ఈక్వల్స్ టు 1 అయితే ఏంటిది, 2 అయితే ఏంటి, 3 అయితే ఏంటి, 4 అయితే ఏంటి. ఇప్పుడు i ఈక్వల్స్ టు 1 కి Yes, క్యాలిక్యులేట్ sir. చేస్తున్నాం. i ఈక్వల్స్ టు 1 Yes, కంటే sir. y1 మైనస్ mx1 ప్లస్ c ఇంటూ మైనస్ x1. ఇక్కడ mc Yes, ప్లేస్ sir. లో నేను ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేసింది m1 కి కాబట్టి m0 c0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. Yes, m0 sir. c0 ఏంటిది 0 0. సో మనకున్న Yes, sir. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఎంత y1 2 సార్. 2. సో ఇక్కడ 2 రావాలి మైనస్ m0 0 సార్. 0. xi ప్లేస్ లో x1 అవునా, అక్కడ సార్ ఏం xi పెట్టినా ప్లస్ అంటే 0 అవుతుంది కాబట్టి అది లైట్ తీసుకుందాం. తర్వాత ప్లస్ c అని ఉంది, c ప్లేస్ లో c ప్లేస్ లో 0 సార్, c0 0 కాబట్టి. అంతే. Yes, sir. ఇక్కడ ఇంటూ ఏంటిది మళ్ళీ ఇంటూ మైనస్ xi కాబట్టి సార్, -x1 అంటే x ప్లేస్ లో 1 సార్. సో -1. ఎస్ సార్. ఇప్పుడు ఇదంతా ఏమవుతుందో టర్మ్ అంతా 2 సార్. Minus 2 minus 0 into -1 which is nothing but -2. సో ఇది ఓకే కదా, -2 ఎట్లా వచ్చింది. హలో, ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ i ఈక్వల్స్ టు 1 కి -2 వచ్చింది అంటే 1/4 -2 ప్లస్, అవునా, ప్లస్ ఎందుకు సిగ్మేషన్ కాబట్టి. ఎస్ సార్. ఇప్పుడు i ఈక్వల్స్ 2 కి వాల్యూ ఎంత నిఖిత, y ఈక్వల్స్ 2 కి వాల్యూ ఎంత చెప్పు ఇప్పుడు. హలో, yes sir. i ఈక్వల్స్ టు 2 కి వాల్యూ చెప్తున్నా. One sir. ఎలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెప్పు. y2 ఎంత 3. సార్ 3. -6 ఏం సార్. ఓకే, నాకు ఇటు వాల్యూస్ చెప్పుకుంటే వెళ్ళండి. y2 ప్లేస్ లో 3 పెడుతున్నా మైనస్. ఇప్పుడు ఇక్కడ m Yes, ప్లేస్ sir. లో ఏం పెట్టాలి 0 సార్, m0 అంటే 0 ప్లస్ 0, అది కూడా 0నే కదా. xi అంటే 2 సార్. Xi 2. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుంది, సో ఇదంతా ఏంటిది వాల్యూ
1 minus 6x. minus 6 x -6. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ? లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు m ఫర్ ఆల్ శాంపుల్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ వాల్యూ అంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టచ్చు నేను? దీంట్లో. ఎస్ సార్. అప్పుడు m1 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ చెప్పండి నాకు. y3 అంటే ఐ మీన్ y3 కాదు, ఇక్కడ i = 3 పెడితే ఎంత వాల్యూ? -13 సార్. నాకు ఇక్కడ ఈ స్టెప్స్ చెప్పుకుంటే బాగుండే, లేకపోతే 5 minus 0 5 minus 0 minus 6 into -6 అర్థమే కాదు. y ఎంత? 5. ఎస్ సార్. 5 minus 0 into 3 into -3 sir. -3 Yes, sir. ఇప్పుడు ఎంత? -15 minus 15 sir. sir. Minus 15. సో నెక్స్ట్ టర్మ్ y4 కి -16 sir. -16 సార్. ఓకే. ఇప్పుడు ఇదంతా వాల్యూ ఎంత? సారీ. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత కలిపేసి సమ్వేర్ అరౌండ్ -9.75. ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేయాలి? ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఇదంతా మనం క్యాల్కులేట్ చేసింది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఈ ఫార్ములాలో. అంతే కదా. m1 = m0 - alpha into delta L with respect to delta m at the m0 c0. ఆ ఫార్ములా ఇదే కదా, డెల్టా ఎల్ డెల్టా ఎం ఫార్ములా. మనకున్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సరే కదా మనం ఈ బ్లాక్ లో పెట్టాలి. అప్పుడు m1 = m0. m0 ఎంత? m0 0 sir. -alpha 0.1 into ఇప్పుడు దీని ప్లేస్ లో ఏం పెట్టాలి నేను? డెల్టా ఎల్ డివైడెడ్ బై డెల్టా ఎం m0 c0 ప్లేస్ లో. వాల్యూ వచ్చిండే వాల్యూ పెట్టాలి సార్. ఇక్కడ ఎంత? Minus -9.75. 9.75 పెట్టాలి. అప్పుడు θ1 వాల్యూ ఎంత? θ1 అంటే సారీ m1 వాల్యూ ఎంత? -9.85 సార్. 9.75 ఇది మైనస్. ఇక్కడ -0.1 ఉంది. దీని వాల్యూ ఎంత? 0.975 sir. 0.975. సో m0 అనేది 0, m1 అనేది 0.975. మళ్ళీ m2 కనుక్కునేటప్పుడు సేమ్ స్టెప్స్, కానీ ఇక్కడ m0 కాకుండా m1 సబ్స్టిట్యూట్ చేస్తారు. c0 కాకుండా c1 సబ్స్టిట్యూట్ చేస్తారు. ప్రొసీజర్ అర్థమైంది అసలు ఏం చేస్తున్నాం ఇక్కడ అనేది? ఎస్ సార్. Yes sir, అర్థమైంది sir ఇప్పుడు. ఓకే. అయితే ఇదే క్వశ్చన్ కి m3 c3 వాల్యూస్ కనుక్కోవాలి రేపు మీరు సాల్వ్ చేసి. హలో, ప్రొసీజర్ అర్థమైందా? హలో. ఎస్ సార్. XY. అర్థమైంది. ఓకే. ఇప్పుడు XY వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాం మళ్ళీ 1 2 2 3 5 4 2 3 5 4 x1 2 3 4 m0 వచ్చేసి 0, c0 వచ్చేసి 0, alpha = 0.1. m3 వాల్యూ c3 వాల్యూ మీరు కనుక్కోవాలి రేపు. మీకు ఏమైనా ఫార్ములాస్ కావాలంటే ఫార్ములాస్ ఇప్పుడు చూపిస్తాం. ఏమైనా ఫార్ములాస్ కావాలా మీకు ఇప్పుడు ఇది కనుక్కోవడానికి? లేదా మీరు ఎంత నోట్ డౌన్ చేసుకున్నారు? నిఖిత, అనిత. హలో, సార్ నేను ఫార్ములా రాసుకున్నాను సార్. రాసుకున్నావు? అనిత రాసుకున్నావు? Yes ఆర్షియా, sir, రాసుకున్నాం sir. మాధవి. సో ఎవరికి ఫార్ములాస్ రాసుకున్నాను చూపించాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ సరిపోతుంది. ఇంకేమైనా కావాలా మీకు? No sir. సో ఈ డీటెయిల్స్ చాలు కదా మీకు m3 c3 కనుక్కోవడానికి అయితే? Yes sir.
ఓకే, M1 వాల్యూ ఎంత ఇందాక మీరు కనుక్కున్నది ఆల్రెడీ? 0.975 సార్. 75. 0.975. ఓకే, ఇలా కనుక్కుంటూ పోతే సమ్ ఎంకే సికేకి రీచ్ అవుతామా? సపోజ్ ఒక 100 Yes, స్టెప్స్ sir. చేస్తే M100 C100 Yes, sir. అవి ఏదో అనుకుందాం వాల్యూస్ 5 6 అని. అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమైతుంది? y ఈక్వల్స్ టు 2 5x ప్లస్ 6. Yes, sir. ఈ లైన్ ఈక్వేషన్ దేనికి ఎందుకు అనుకున్నాం? ఈ లైన్ ఈక్వేషన్ లాస్ ఫంక్షన్ లాస్ తగ్గించడానికి సార్. ఏం లాస్ తగ్గించడానికి? ఈ పాయింట్స్ కి కరెక్ట్ ఫిట్ అవ్వడానికి లైన్. ఎస్ సార్. అంటే ఈ లైన్స్ ఇలా ఉంటే కరెక్ట్ వాటి నుంచి పాస్ అవ్వడానికి ఒక లైన్ ఈక్వేషన్ కావాలి కదా. ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఇదంతా మనం చేసింది. ఒక్కసారి ఆ లైన్ ఈక్వేషన్ మనం కనుక్కుంటే ఫ్యూచర్ లో మనకి ఏ డేటాకైనా వాల్యూ కావాలనుకుంటే లైన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. వచ్చే y వాల్యూని y ప్రొడిక్షన్ అంటాం. సో ఇప్పుడు మీకు ML మోడల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఐడియా వచ్చింది కదా, గ్రేడియంట్ డిసెంట్ వాడి. ఎస్ సార్. ఇప్పుడు నాకు M3 C3 వాల్యూస్ కనుక్కోండి క్వశ్చన్ కి. ఇక్కడ నేను అటెండెన్స్ తీసుకుంటాను. హలో, ఎస్ సార్. క్లియర్ అందరికి కనుక్కుంటారు కదా, ఇంకేం డౌట్స్ లేవు కదా మీకు? లేదు సార్, Yes, sir. కనుక్కుంటాం సార్. ఓకే, డన్. అంకిత, Present, sir. ఆర్షియా, ప్రెజెంట్ సార్. అనిత, దెన్ సార్. ప్రభు తేజస్ మ్యూట్ చేయవా? ఎందుకు? క్లాస్ స్టార్టింగ్ లో జాయిన్ అయిందంటే అనిపించింది. దానికి యాబ్సెంట్ వేస్తున్నాను. నిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, శిరీషకి యాబ్సెంట్ వేస్తున్నా. మాధవి, Present, sir. సౌజన్య, Present, sir. త్రివేణి. ప్రెజెంట్ సార్. త్రివేణి క్లాస్ అర్థమైందా? సార్ కొంచెం కొంచెం విన్నా, కొంచెం వినలేదు సార్. ఓకే, ఓకే. డౌట్స్ ఒకసారి ఏమైనా ఉంటే నిఖితతో కనెక్ట్ గా ఇక్కడ రికార్డింగ్ కూడా ఏం లేదు, షేర్ చేద్దామంటే ఇవాళ. ఓకే సార్. ఎస్ అఖిల, ప్రెజెంట్ సార్. అనుష, absent. You Akila, Present, sir. Nazia, Present, sir. Gautami, absent. Srishti, Present, sir. Harshita, absent. Prabhu Tejas, Yes, sir. Mirgu Shailaja, Present, sir. Sirisha Malireddy, Present, sir. Venkat Lakshmi,
ఓకే, ప్రజెంట్ చేస్తున్నా. మౌనిక గుడ్. Present, sir. Present, sir. ఓకే, పామిగంటే దుర్గా. ప్రెజెంట్ సార్. పల్ల మాధవి. జోగేశ్వరరావు. జోగేశ్వరరావు అబ్సెంట్. దుర్గాప్రసాద్ కింజరా అబ్సెంట్. ఇంకెవరైనా అటెండెన్స్ మిస్ అయిందా? హలో, నో. ఓకే. శంకరమక్క మ్యూట్కి వెళ్ళారు. సో చాలా క్లియర్గా ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే y ఈక్వల్స్ టు f ఆఫ్ x అన్నప్పుడు ఇక్కడ x అనేది వేరియబుల్. అంటే x వాల్యూ ఏంటిదో మనకు కనుక్కుంటామని తెలియదు మనకి. ఇలాంటి ఒక ఫంక్షన్కి నేను x వాల్యూ కనుక్కోవాలి. సపోజ్ చేసాం k. సో దట్ దాని y వాల్యూ మినిమం ఉండాలి. దీనికి మనం ఏం చేస్తామంటే f' ఆఫ్ x తీసుకుందాం, 0 చేస్తాం, క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ దగ్గర స్లోప్ 0, కానీ ఇది లోకల్ మినిమమా లోకల్ మ్యాక్సిమమో తెలియదు కాబట్టి f" ఆఫ్ a, f" ఆఫ్ b, f" ఆఫ్ c కనుక్కుందాం. ఇట్లా దేనికి గ్రేటర్ దెన్ 0నో ఆ పాయింట్ దగ్గర లోకల్ మినిమం ఉంటుంది అని చెప్తున్నాం. సో దాంతో x ఈక్వల్స్ టు a దగ్గర లోకల్ మినిమం ఉంటుంది అంటున్నాం. ఆ పాయింట్ వచ్చేసి a, f ఆఫ్ a అని అంటున్నాం. ఇది క్లియర్ కదా? మనకి ఏదైనా సింపుల్ ఫంక్షన్ అయితే ఈ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. అదే మనకి సింపుల్ ఫంక్షన్ కాకుండా కాంప్లెక్స్ ఫంక్షన్ ఉంటే అప్పుడు మనం గ్రేడియంట్ డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాం. సో సేమ్ ఇదే ఫంక్షన్ కి ఏదో ఒక ఇనిషియలైజేషన్ తీసుకుంటున్నాం వాల్యూ ర్యాండమ్. ఆల్ఫా లెర్నింగ్ రేట్ తీసుకుంటున్నాం. x ఈక్వల్స్ టు k కి రీచ్ అవ్వాలి కాబట్టి నేను స్టెప్స్ వేసుకుంటూ పోతున్నా. x1, x2 సో ఆన్ xk దాకా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫార్ములా వచ్చేసి ఏంటిది? x0 మనం తీసుకున్న ఇనిషియల్ వాల్యూ మైనస్ ఆల్ఫా ఇంటూ f' ఆఫ్ x0. ఒకటే వేరే కాబట్టి f' వచ్చింది. 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటే పార్షియల్ డెరివేటివ్ వస్తుంది. ఇది సింపుల్. ఇప్పుడు నేను లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఏం చేస్తున్నానంటే సమ్ అదర్ ఫంక్షన్ లాస్ ఫంక్షన్ అని చెప్పేసి రాసుకున్నాను. ఏంటిదా లాస్ ఫంక్షన్? 1/2m అని రాసా, సిగ్మా అని పెట్టేసా, y యాక్చువల్ మైనస్ y ప్రెడిక్షన్ హోల్ స్క్వేర్ అంటున్నాను. దీంట్లోకి వచ్చేసరికి ఏంటిది? మన దగ్గర y1 ఉంది, ఎందుకు ఫార్మర్ ఇచ్చింది. y ప్రొడక్షన్కి వచ్చేసరికి mx1 ప్లస్ c అని ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఫంక్షన్ లో వేరియబుల్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఈ m అనేది టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, అది మనకి కౌంట్ తెలుస్తుంది డాటా సెట్ ప్రకారం. సో ఇది వేరియబుల్ కాదు, ఇక్కడ ఉన్న ఈ m. ఈ y1 కూడా వేరియబుల్ కాదు, ఎందుకు? ఫార్మర్ ఇచ్చిన యాక్చువల్ వాల్యూ. x1 కూడా వేరియబుల్ కాదు, ఫార్మర్ ఇచ్చిన యాక్చువల్ వాల్యూ. ఇలా వేరియబుల్స్ ఏంటిది? mc. ఎలా? ఇక్కడ x ఎట్లయితే వేరియబుల్లో అలా ఇక్కడ mc అనేటివి వేరియబుల్స్. ఇక్కడ x కి ఎట్లయితే x0 ఇనిషియలైజ్ చేసుకున్నానో ఇక్కడ m కి సమ్ m0, c కి c0 అని ఏవో వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకుంటారు, 2 3 ఏదో ఒకటి. ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ f ఆఫ్ x ఏదైతే ఉందో ఇక్కడ ఒక x² అనుకుంటే df ఆఫ్ dx అంటే ఇక్కడ 2x. ఈ కనుక్కున్న 2x ని ఫార్ములాలో వాడుకున్నట్టు ఇక్కడ కూడా నేను డెరివేటివ్ కనుక్కుంటా L కి. ఆ కనుక్కున్న వాల్యూని నేను మళ్ళీ ఫార్ములాలో వాడుకుంటాం. ఏంటిదా ఫార్ములా? m1 ఈక్వల్స్ టు m0 మైనస్ ఆల్ఫా ఇంటూ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు m at m0 c0. ఇందాక మనం ఇదే కదా కనుక్కునేది, సిగ్మా తీసేసి ఒక్కొక్క రోని ఇన్సర్ట్ చేసుకుంటాం, అన్నిటిని కంబైన్ చేసి ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం మనం. ఇలా స్టెప్స్ చేసుకుంటా పోతే మనకి m2, m3, m4, mk దాకా వెళ్తుంది. m అనేది c కూడా ck దాకా వెళ్తుంది. అంటే దీని అర్థం మనకి mc వాల్యూస్ వచ్చినాయి సచ్ దట్ అదొక లైన్ ఈక్వేషన్ ని ఫామ్ చేస్తుంది. దేనికి ఈ లైన్ ఈక్వేషన్? మనకి ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డాటా సెట్ వాటితోటి లాస్ తక్కువ చేయడానికి ఫామ్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఇది. సో ఇలా మనం గ్రేడియంట్ డిసెంట్ ని యూజ్ చేస్తున్నాం ఎంఎల్ మోడల్ ని కనుక్కోవడానికి. ఆ గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటిది? ఇటరేషన్ స్టెప్స్, స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అట్లా సో ఆన్ పోతుంది కాబట్టి ప్రాసెస్ మొత్తాన్ని కలిపి మెషిన్ లెర్నింగ్ అంటుంది. ఎందుకు? మోడల్
లెర్న్ అవుతుంది మెల్లమెల్ల స్టెప్స్ తోటి. ఇక్కడో M0 0 దగ్గర స్టార్ట్ అయ్యి అది ఎక్కడికో రీచ్ అవ్వచ్చు 5-1. ఈ రీచ్ అయ్యే ప్రాసెస్ గ్రేడియంట్ డిసెంట్ అని రీచ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మెషిన్ లెర్నింగ్ అంటున్నాం మనం. క్లియర్ అయిందా నేను చెప్పింది? జస్ట్ ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాము మనం? సో మీకు ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయండి. రేపు మీ దాంట్లో ఎవరో ఒకరితో నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తే అసలు మనం ఏం చేస్తున్నామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉండండి. ఎందుకు గ్రేడ్ డిసెంట్ వాడుతున్నాం, అసలు ఏంటిది మన పర్పస్ అని చెప్పేసి కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ ఉన్నట్టు నేను ఇచ్చిన క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. హలో ఎస్ సార్. ఓకే, నేను ఇక క్లాస్ తీసేస్తున్నా, ఎండ్ చేస్తున్నా క్లాస్ అన్నది.